ప్రోమో అంటే ఒక కార్యక్రమాన్ని ప్రమోషన్ చేయడానికి కట్ చేసే ట్రైలర్ లాంటిది. ఇంతకు మునుపు వివిధ కార్యక్రమాలకు ప్రోమోలంటే డాన్సులు, కామెడీ స్కిట్లు, హీరోల స్పీచ్లు వీటిని ప్రోమోలుగా విడుదల చేసేవారు. గత కొంతకాలంగా బుల్లితెర కార్యక్రమాలను కానీ అవార్డు ఫంక్షన్లను కానీ గమనిస్తే ఎలాగైనా హైప్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో బూతులు, వివాదాలను కావాలనే సృష్టించి వాటిని కట్ చేసి ప్రోమోలుగా విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు ఒకసారైతే అలాంటి వాటిని నమ్ముతారు. ఈ మధ్య ప్రతి కార్యక్రమం ఇలా ఏదో ఒక వివాదాన్ని కావాలని సృష్టించడం, తీరా కార్యక్రమం ప్రసారమైనప్పుడు ప్రోమోలో చూపించినంత సీన్ అక్కడ లేకపోవడంతో ప్రేక్షకులకు కూడా ప్రోమోల అసలు సంగతి తెలిసిపోయింది. ఇక లేటెస్ట్ గా ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో హీరోలు రానా, నానిల మధ్య ఒక రేంజ్ లో వివాదం జరిగింది అనే లెవెల్లో ప్రోమోని కట్ చేశారు. ఇది చూసిన ప్రేక్షకులు మమ్మల్ని ఎందుకు ఇలా వెర్రిపప్పలను చేస్తున్నారు, మీ టీఆర్పీ రేటింగ్స్ కోసమని విరుచుకుపడుతున్నారు. చిన్న కార్యక్రమాలు ఇలాంటివి చేశాయంటే ఏదో టీఆర్పీల కోసం చేశాయనుకోవచ్చు, కానీ ఐఫా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ప్రమోషన్ల కోసం వివాదాలని ఆశ్రయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చూసిన వారందరూ పెదవి విరుస్తున్నారు. కొంతమంది నాని, రానా అభిమానులు ఇది నిజమనుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ తిట్టుకుంటున్నారు. ఐఫా ప్రమోషన్ సంగతేమో కానీ ప్రోమో వల్ల అభిమానుల మధ్య ఉన్న మంచి వాతావరణం దెబ్బతింటోందనేది మాత్రం వాస్తవం. ఇకనైనా ఏ కార్యక్రమం చేసే వాళ్ళైనా కంటెంట్ పై దృష్టి పెట్టి వాటిలో బాగా అనిపించిన వాటిని ప్రోమోలుగా కట్ చేసి విడుదల చేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు, వివాదాలని కాకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.